హనుమంతుడికి యముడికి మధ్య పెద్ద గొడవ జరిగింది అని మీకు తెలుసా? ఇది మీ తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నారు. హనుమంతుడు లంకకు చేరుకోగానే ఎవరో ఆయన వీపు పైన గట్టిగా తన్నారు. ఇంత దూరం ఎగురుతూ వచ్చిన నన్ను ఆహ్వానించకుండా నన్ను తంతాడా? అసలు ఎవడురా నువ్వు అని అంటాడు. హనుమంతుడు తల తిప్పి చూడగా యమధర్మరాజు అక్కడ నిలబడి ఉంటాడు. ధర్మానికి రాజు అయిన మీరు నన్ను తంతారా? మీకు అతిథులకి మర్యాద ఎలా చేయాలో నేను నేర్పిస్తా అని అంటాడు. అప్పుడు యమధర్మరాజు హనుమంతుడిని ముఖం చూసి, శివయ్య మీరా? నన్ను కాపాడడానికి మీరు వచ్చారా అని అంటాడు. ఇక్కడ రావణుడు నన్ను రుద్ర మంత్రంతో కట్టి ఎవరైనా లంకలోకి ప్రవేశిస్తే వాళ్ళని ఎగిరి తన్ను అని ఆజ్ఞాపించాడు. అందుకే శివయ్య మిమ్మల్ని నేను తన్నాను, నన్ను క్షమించండి అని అంటాడు. ఈ రావణుడు చాలా శక్తివంతుడు. నేను కాలుడిని అయితే ఈ రావణుడు మహాకాలుడు. ఇక ఈ రావణుడి నుండి నన్ను ఎవ్వరూ కాపాడలేరు అని బాధపడతాడు. మనందరికీ తెలుసు హనుమాన్ సాక్షాత్తు ఆ శివయ్య రూపం అని. హనుమంతుడు నవ్వుతూ ఆ సంఖ్యలను పట్టుకుని విరిచేసి, నా పేరు శివ కాదు, నా పేరు హనుమ అని అంటాడు. హనుమంతుడి శక్తిని చూసి యమరాజు ఆశ్చర్యపోయి నమస్కరించి అక్కడ నుండి వెళ్లిపోతాడు. అందరూ జై హనుమాన్ అని కామెంట్ చేసి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.